డెన్మార్క్‌లో ఉన్నటువంటి ఒక ద్వీపమైనటువంటి గ్రీన్‌లాండ్ మీదన ఎందుకు పట్టు పడుతోంది? ఎందుకు మొండిగా నిలబడుతున్నది ప్రస్తుతం అమెరికా అంటే 2 రకాలు. ఒకటి అక్కడ సహజ వనరులు రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి. ప్లస్ అక్కడ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక దేశాలకి సెంటర్ పాయింట్ లైక్ మన ఆఫ్ఘనిస్తాన్ గనక రష్యాకి, పాకిస్తాన్‌కి, ఇరాన్‌కి, చైనాకి ఎట్లా సెంటర్ పాయింట్ గ్రీన్‌లాండ్ అట్లాగే వివిధ దేశాలకి సెంటర్ పాయింట్. అట్లాగే సముద్రం మీద ఆధిపత్యానికి ఒక కీలకమైనటువంటి పాయింట్. కాబట్టి నా రక్షణ రీత్యా నాకది అవసరం. నాకిచ్చేస్తే డబ్బులిస్తాను. లేదంటే గనక లాక్కుంటానంటోంది. అదే నిజమైతే భవిష్యత్తులో భారతదేశం కూడా ఇదే సందర్భం అని పీఓజేకే మీదకి వెళ్ళి దాడి చేస్తే కాదనడానికి అమెరికా కానీ, యూరప్ దేశాలకు కానీ, నాటో దేశాలకు కానీ అభ్యంతరం పెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే అమెరికా దేశ రక్షణ అవసరాల రీత్యా గ్రీన్‌లాండ్‌ను తీసుకునేటట్టయితే భారతదేశపు రక్షణ అవసరాల రీత్యా పీఓజేకేని తీసుకోవచ్చు. తప్పే లేదు. పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్‌ని స్వాధీనం చేసేసుకోవచ్చు. అప్పుడు తప్పు పెట్టడానికి తప్పని చెప్పడానికి ఎట్లా కుదురుతుంది? ఇదివరకు ఉగ్రవాదుల మీద దాడి చేసినప్పుడల్లా అదేదో పాకిస్తాన్ మీద దాడి చేసినట్టు నటించేటటువంటి అమెరికాకి మోడీ గత కొన్నేళ్లుగా చెక్ పెడుతూ ఏకంగా ఆ సర్జికల్ స్ట్రైక్స్ 1, సర్జికల్ స్ట్రైక్స్ 2, ఆపరేషన్ సింధూర్ లాంటి వాటితో పాకిస్తాన్‌లోకి ఎప్పుడైనా వెళ్తాం, ఎలాగైనా దాడి చేస్తాం, అవసరమైతే వాళ్ళ సైనిక స్థావరాలైనా దెబ్బతీస్తాం, వాళ్ళ ఉగ్రవాద స్థావరాలు ఉన్నంత వరకు అన్నటువంటి ఒక సంకేతం ఇచ్చేసి ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడలేని పరిస్థితి సృష్టించాడు. అట్లాగే రేపు పొద్దున పీఓజేకే ఆక్యుపై చేసుకున్నా సరే కాదనడానికి వీల్లేదు. ఆక్యుపై కాదు, పునఃస్వాధీనం చేసుకోవడం అన్నటువంటిది. కాకపోతే అది చెయ్యాలంటే భవిష్యత్తు పెద్ద యుద్ధాలకు సిద్ధం కావాలి. ఎందుకంటే ఏ దేశపు వ్యవహార శైలి ఎట్టుంటుందో తెలియదు. అమెరికా రేపు పొద్దున పాకిస్తాన్ వెనకాల ఉండి నాటకాలు ఆడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో టాప్ 2గా ఉన్నటువంటి చైనా, టాప్ 3గా ఉన్నటువంటి జర్మనీ, టాప్ 4గా ఉన్నటువంటి ఇండియాలో జర్మనీని పక్కన పెట్టి చైనా, ఇండియాని కంట్రోల్ చేయకపోతే అమెరికా జీవితం సర్వనాశనం అయిపోతుంది అన్నటువంటి భయంతో ఉంది అమెరికా. కాబట్టి దీన్ని అడ్డుపెట్టుకుని యుద్ధానికి పాకిస్తాన్ని రెచ్చగొట్టి దాని వెనకాల టర్కీ ఇట్లాంటి వాళ్ళందరినీ పెట్టి దాని వెనకాల అమెరికా ఉన్న ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి పెను యుద్ధానికి సిద్ధమైతే మాత్రమే మనం పీఓజేకే స్వాధీనం చేసుకోవాలి. ఇక దానికి మరి సిద్ధపడాలా లేదా అన్నది ప్రజాభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది.